హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవేంటా అని చూస్తున్నారా? వెదురు బొంగులండి. బొంగులో చికెన్ అంటే తెలియని వాళ్ళుంటారా? అందరికీ తెలుసు కదా! తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు టేస్ట్ చేసే ఉంటారు. మేము కూడా ఎప్పుడు రొటీన్‌గా చికెన్ ఏమి వండుకుంటాం. ఇలా కొత్తగా ట్రై చేద్దామని చెప్పి వెదురు బొంగులు తీసుకురమ్మంటే అన్నయ్య అయితే తీసుకొచ్చేసాడు. లోపల బయట కూడా వెదురు బొంగుల్ని బాగా నీట్‌గా కడిగేసుకున్న తర్వాత చికెన్ అయితే ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా, నిమ్మరసం, పెరుగు అన్నీ వేసేసి కలిపి ఆఫ్టర్‌నూనే కలిపేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాం. ఫుల్ మ్యాగ్నెట్ అయిపోయింది. ఇక్కడ పొయ్యి మీద చేద్దామని చెప్పి పొయ్యి అంటే అంటిస్తున్నారండి. పొయ్యి అంటించడానికి తిప్పలన్నీ ఇన్ని కాదనమాట. పాపం ఫైనల్‌లో ఎలా అయితే పొయ్యి అంటించేశారు. ఆహ్, ఎదురు బొంగులు తీసుకొచ్చి చికెనయితే అందులో పెట్టారు. చూడ్డానికి పొడవుగా ఉన్నాయి గానీ, చికెనయితే ఎంతో పట్టట్లేదు. ఏదో 4 ముక్కలు పడుతున్నాయి అంతే. ఇంకా లోపలికి అనేసి పెట్టేసి, దానిపైన అయితే ఒకవైపయితే కవర్ అయ్యే ఉందండి ఆల్రెడీ దానికి. రెండో వైపయితే ఇలా అరిటాకు వేసి కవర్ చేశాము. ఎందుకంటే, ఆ చికెనంతా కూడా బయటికి రాకుండా అనమాట. అరిటాకు మంచిది కదా అని చెప్పి అరిటాకుతో అయితే కవర్ చేసేసాము. ఇలా అన్నిట్లో కూడా ఫిల్ చేసేసిన తర్వాత తీసుకెళ్ళి పొయ్యి మీదయితే పెట్టేసాము. పొయ్యి మీద ఒక ఇలాంటిది పెట్టామనమాట. దాని మీద పెట్టాము. అంటే నీట్‌గా కాలుతాయి కదా అని చెప్పి. బొగ్గుల మీద కాల్చాలా? మంట మీద కాల్చాలా? అనేది పెద్ద డౌటు. నిప్పులయిన తర్వాత లైట్‌గా మంట పెట్టి కాల్చాము. ఇలా బ్లాక్‌గా అయ్యే వరకు ఉంచి తీయాలి. ఫైనల్‌గా అయితే భలే ఉడికిందండి అసలు. చాలా సాఫ్ట్‌గా అసలు తీస్తుంటేనే స్మెల్ మామూలుగా కాదసలు. టేస్ట్ కూడా చాలా చాలా బావుంది. కుదిరితే అందరూ ఒకసారి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.